పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఫార్మసీ ఎవరైతే తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నారో మనకు పీజీ సెట్ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేశారండి. సో అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే లింక్ ఉంటుంది, లేకపోతే మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు అయితే చూసుకోవచ్చు. సో ర్యాంక్స్ ఎవరైతే చూసుకున్నారో నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, సో మీకు సీట్ అలాట్మెంట్ కావచ్చు, నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ర్యాంక్ చూసుకోలేరో జస్ట్ మనకు పీజీ సెట్ వెబ్సైట్లో కింద మనకు ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయండి, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్, పీజీ సెట్ హాల్ టికెట్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అవి బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేయండి. సో వ్యూ ర్యాంక్ కార్డ్ రాగానే మీకు ఏవైతే మనకు ర్యాంక్ కార్డ్లో ఉండే మెయిన్ డీటెయిల్స్ వచ్చేసి టోటల్ మార్క్స్. సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను టోటల్ మార్క్స్ ఇన్ పీజీ సెట్. ఎగ్జాంపుల్ ఇక్కడ 38 మార్క్స్ వచ్చాయి, మీకు 48 56 అట్లా మార్క్స్ అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ పర్సంటైల్. సో పర్సంటైల్తో మనకు అంత ఏం అవసరం లేదు, జస్ట్ మీరు చూసుకోవాల్సింది థర్డ్ ఆప్షన్ ర్యాంక్. నాకు పర్సంటైల్ ఇంత వచ్చింది అవి అవసరం లేదు, ర్యాంక్ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ర్యాంక్ బేస్ మీదే మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో పీజీ సెట్ ర్యాంక్ ఇక్కడ ఎగ్జాంపుల్ 4284 ర్యాంక్ అయితే వచ్చింది. మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కింద మెన్షన్ చేయండి. అండ్ రిజల్ట్స్ క్వాలిఫైడా డిస్క్వాలిఫైడా అంటే నాట్ క్వాలిఫైడా. సో మనకు కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది కదా, బీసీ ఓసీ డబ్ల్యూఎస్, ఆ బేసిక్ కట్ ఆఫ్ దాటితే క్వాలిఫైడ్, లేకపోతే నాట్ క్వాలిఫైడ్ వాళ్ళు ఈ ఇయర్ పీజీ సెట్ ద్వారా మీరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయరాదు, నెక్స్ట్ ఇయర్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ర్యాంక్ మీద మీ కేటగిరీ, మీరు ఏ స్పెషలైజేషన్, ఏ బ్రాంచ్, దానికి తగ్గట్టు మీకు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ర్యాంక్స్ అయితే చూసుకోండి. సో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీరు సివిల్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ట్రిపుల్ ఎంత ర్యాంక్ వచ్చింది, సిఎస్ఐడి, మెకానికల్. అండ్ ఇక్కడ క్యాస్ట్ కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీలో చేద్దాం అనుకుంటున్నారు, మీకన్నా మీ బ్రాంచ్లో మీ కేటగిరీలో ఎంతమంది టాపర్స్ ఉన్నారో తెలిసిపోతుంది. సో జస్ట్ మన కింద ఎగ్జాంపుల్ మీరు సివిల్ ఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 బీసీ ఏనా బీసీడియా ఓసీఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఎంత జస్ట్ మెన్షన్ చేయండి. అండ్ మేల్ కూడా మెన్షన్ చేస్తే ఇంకా కొద్దిగా అక్యురేట్గా మనకు డేటా అయితే తెలుస్తుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు కింద మెన్షన్ చేయండి. సో ర్యాంక్స్ చూసుకున్న వాళ్ళు, సో దట్ మీరే చెక్ చేసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు మన పైన అని. సో అవి చూసుకుంటే మన కట్ ఆఫ్స్ చూసుకోవచ్చు, మనము అనాలిసిస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఎవరైతే ఇప్పుడు సిఎస్ఐటి ఉంది, సిఎస్ఐటిలో దాదాపు హైయెస్ట్ అప్లికెంట్స్ దాంట్లోనే వచ్చారు. అంటే బీటెక్ తర్వాత ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో ఎక్కువ అప్లికేషన్ సిఎస్సి ఐటీ నుంచే వచ్చాయి, కాబట్టి మీకు కొద్దిగా హెవీ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ, మనకు జేఎన్టీ యూనివర్సిటీ రావాలంటే కనీసం మీకు 100 బిలో 150 బిలో ర్యాంక్ వస్తేనే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి బ్రాంచ్లో 16 సీట్స్, 20 సీట్స్, 24 సీట్స్, 12 సీట్స్ ఈ విధంగా ఉంటాయి. బీటెక్ లాగా 60 కావచ్చు, 120 కావచ్చు ఉండవు. కాబట్టి 16-20లో కూడా అందులో రిజర్వేషన్ ప్రకారంగా మీ రిజర్వేషన్లో 1 or 2 సీట్స్ మాత్రమే వస్తాయి. సో మంచి ర్యాంక్ ఉంటే తప్ప యూనివర్సిటీలో జేఎన్టీలో కావచ్చు సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మంచి ర్యాంక్ వస్తే తప్ప మీకైతే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికైతే లైక్ సివిల్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, వేరే నాన్ కోర్ ఎవరైతే సిఎస్ సాఫ్ట్వేర్ సైడ్ కాకుండా అవి కనీసం మీకు 150 బిలో, 100 బిలో, 200 బిలో ఆ రేంజ్లో వస్తే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఈ ర్యాంక్స్ ప్రకారంగానే మనకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో సీట్ అలాట్మెంట్ దేని ఏం చేస్తుంటాయంటే ర్యాంక్ తర్వాత మీ బ్రాంచ్లో మీ కేటగిరీ. సో మీరు బీసీబీ అనుకోండి, బీసీబీలో టాప్ రావాలి. ఇప్పుడు మీరు ఎస్సీ గ్రూప్ 3, సపోజ్ ఎస్సీ గ్రూప్ 3కి 5% రిజర్వేషన్ ఉంటుంది. సో ఓవరాల్ సీట్స్లో మీకు 5% సీట్స్ ఎన్ని 1 వస్తుందో 2 వస్తుందో, ఆ 1-2లో ఎగ్జాంపుల్ జేఎన్టీయూ ఫస్ట్ ఆప్షన్ పెట్టారు, ఒక 100 మంది ఫస్ట్ ఆప్షన్ పెట్టారు సివిల్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఓయూ అండ్ జేఎన్టీయూ ఒక 100 మంది పెడితే ఆ 100 మందిలో బీసీబీలో ఒక 20 మంది పెడితే ఆ బీసీబీలో మీరు కనీసం టాప్ 2, టాప్ 3లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు 10% ఎగ్జాంపుల్ 20కి 10% అంటే 2 సీట్స్ 3 సీట్స్ అట్లా మాత్రమే రిజర్వ్డ్ అయి ఉంటాయి ప్రతి క్యాస్ట్కి. సో మీరు టాప్లో ఉంటే తప్ప మీకైతే సీట్ రాదు. ఓయూ జేఎన్టీయూ మాత్రమే చెప్తున్నాను. అదే మీకు ప్రైవేట్ కాలేజ్ ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్ వస్తే సరిపోతుంది. అంటే 500, 1000, 1500 వరకైనా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ కట్ ఆఫ్ అనాలిసిస్ గురించి నేను సపరేట్ వీడియో ఇస్తాను, జస్ట్ ఒక గ్లాన్స్ కోసం చెప్తున్నాను. మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్, సో ఫస్ట్ ప్రాసెస్ ఏంది, ర్యాంక్ కార్డ్ వచ్చింది, క్వాలిఫై అయ్యాడు. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే మనకు వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అంటే దానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, దానికి ఒక 20 days టైం ఇస్తారు, రిజిస్ట్రేషన్ డేట్స్ అని
వెబ్ ఆప్షన్స్ అని, సీట్ అలాట్మెంట్ కావచ్చు, అట్లా సపరేట్ డేట్స్ ఇస్తారు. అప్పుడు మనకు ఒక 20 to 25 days ఛాన్స్ ఉంటుంది. అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీరు 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. మీరు బీటెక్ పాస్ అయ్యారా, బీ ఫార్మసీ పాస్ అయ్యారా, అవి పాస్ అయిన తర్వాత అప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ ఇవ్వాలా లేదా అని వాళ్ళు చెప్తారు. సో అన్ని సర్టిఫికేట్స్ ప్రాపర్గా పెడితే మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చిన కాలేజెస్, నచ్చిన స్పెషలైజేషన్స్ అన్నీ పెట్టి మీకు ఒక కాలేజ్ వస్తుంది. కాలేజీలో వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆన్లైన్లో ఇప్పుడు సేమ్ ఎంసెట్లో ఎట్లా ఉంటుందో ఇందులో కూడా అమౌంట్ పే చేసి మీకు కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీకు phase 1 అయిపోతుంది. phase 1 తర్వాత phase 2 ఉంటుంది. phase 2 తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉంటుంది. సో ర్యాంక్ కార్డ్ వచ్చింది, ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సీట్ అలాట్మెంట్ అవుతుంది, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఇది మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్. సో మోస్ట్లీ కౌన్సిలింగ్ కొద్దిగా ఈ ఇయర్ కొద్దిగా తొందరగానే ఉండొచ్చు. సో జూలైలో మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది. జూలైలో రాగానే 20 days టైం ఉంటుంది. 20 daysలో మీరైతే అప్లోడ్ చేయాలి. అండ్ చాలామంది ఇంకా కొన్ని సెమిస్టర్ ఎగ్జామ్స్ పెండింగ్లో ఉన్నాయి. 8th సెమిస్టర్. సో కింద మెన్షన్ చేయండి మీరు ఏ కాలేజ్ ఇంకా సెమిస్టర్ ఎగ్జామ్స్ అయినాయా లేకపోతే వెయిటింగ్లో ఉన్నారా. అయిపోతే నో ప్రాబ్లం, మీరు మీ కాలేజ్కి వెళ్ళి మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అన్నీ మాకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, తొందరగా కావాలంటే వాళ్ళు తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో మీరైతే కింద కాలేజ్కి వెళ్ళి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ మీరు అన్ని సర్టిఫికేట్ స్కాన్ చేసి పెట్టుకోండి. సో నోటిఫికేషన్ జూలైలో మనకు వచ్చేస్తుంది. 20 days టైం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాలేజ్. సో ఎవరికైనా కాలేజ్ లిస్ట్ కావాలంటే డీటెయిల్ PDF చేయడం జరిగింది. అందులో మనకు ఈ ఇయర్ ఏ కాలేజ్ ఉండబోతున్నాయో యాజ్ పర్ 2025 ప్రకారం ఉంటాయి. అందులో కాలేజ్ లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు M.Pharmacy అయితే M.Pharmacyకి సంబంధించిన, ఎంటెక్ అయితే ఎంటెక్లో మీకు తెలంగాణలో ఎక్కడెక్కడ ఎంటెక్ కాలేజెస్ ఉన్నాయి, ఆ ఎంటెక్ కాలేజ్లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సివిల్లో ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్టేషన్ చేద్దాం అనుకుంటున్నారా, స్ట్రక్చర్స్ చేద్దాం అనుకుంటున్నారా, ఏవి సిఎస్సిఎల్ అయితే సిఎస్సికి సంబంధించినవి, ట్రిపుల్ అయితే ట్రిపుల్, మెకానికల్ అయితే మెకానికల్. అండ్ ఫీ స్ట్రక్చర్ మనకు సెమిస్టర్ ఫీజు ఎంత ఉంటుంది, ఇయర్ ఫీజు ఎంత ఉంటుంది, అందులో ఎన్ని సీట్స్ ఉంటాయి అన్ని క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్కి యూజ్ అవుతుంది. అది ఒకటి మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, వెబ్ ఆప్షన్స్కి యూజ్ అవుతుంది ఆ కాలేజ్ లిస్ట్. సో దట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాలేజ్ లిస్ట్ 50 rupees ఉంటుందండి. సో ఇంట్రెస్టెడ్ ఉంటేనే మీరు పర్చేజ్ చేసుకోండి. కింద లింక్స్ ఉంటాయి. సో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ లింక్ క్లిక్ చేస్తే ఆ కాలేజ్ లిస్ట్ క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ మీరు ఫోన్పే కావచ్చు, గూగుల్ పే ద్వారా అట్లా పే చేసుకున్న తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. డైరెక్ట్ PDF రాదు. మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ చదవండి. మీరు పర్చేజ్ చేసినట్టు మెసేజ్ వచ్చి కింద వ్యూ పర్చేస్ కావచ్చు, యాక్సెస్ యువర్ పర్చేస్ అని మెసేజ్ వస్తుంది. అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు PDF వస్తుంది. డైరెక్ట్గా PDF రాదు, లాగిన్ చేయాలి. మీరు పర్చేస్ చేశారు కదా, దాన్ని లాగిన్ చేస్తే మీకు PDF వస్తుంది. అప్పటికి రాకపోతే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. సో PG సెట్ కాలేజ్ లిస్ట్ పర్చేస్ చేశాను, సో నాకు PDF రాలేదంటే 10 to 15 minutesలో మీ వాట్సాప్ నెంబర్కి ఆ PDF అయితే సెండ్ చేస్తాం. జస్ట్ మీరు పేమెంట్ ప్రూఫ్ సెండ్ చేస్తే ఆ PDF మీకు అయితే సెండ్ చేస్తాం. అప్పటికి రాకపోతే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో PG సెట్ కాలేజ్ లిస్ట్ అని పెట్టి పేమెంట్ ప్రూఫ్ పెట్టండి. హాయ్ అని అట్లా మెసేజ్ చేయకండి. డైరెక్ట్ మీకు ఏం కావాలి, PG సెట్ కాలేజ్ లిస్ట్ లేకపోతే ఎంటెక్ కాలేజ్ లిస్ట్, M.Pharmacy కాలేజ్ లిస్ట్, డైరెక్ట్ 50 rupees పే చేస్తే మీకు కాలేజ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా గైడెన్స్ కావాలి, నాతో పర్సనల్గా మాట్లాడాలి ఈ కౌన్సిలింగ్ గురించి కావచ్చు, వేరే డౌట్స్ కావచ్చు, మీకు అప్ టు కౌన్సిలింగ్ స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకు అవైలబుల్లో ఉంటాను. ఎనీ టైం మీరు కాల్ చేసినా, కాల్ ద్వారా కంఫర్టబుల్ అయితే కాల్ ద్వారా, లైక్ కొంతమంది గర్ల్స్ కంఫర్టబుల్ ఉంటారు కాబట్టి మెసేజ్ ద్వారా అయినా మెసేజ్, మీకు ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ మీకు కౌన్సిలింగ్ ద్వారా మీకైతే అన్ని గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. గైడెన్స్కి 100 rupees, అందులోనే మీకు కాలేజ్ లిస్ట్ కావచ్చు అన్నీ వచ్చేస్తాయి. సో గైడెన్స్ అయితే 100 rupees, స్టిల్ కౌన్సిలింగ్ వరకు ఉంటుంది. ఓన్లీ నాకు అంత ఐడియా ఉంది దీని గురించి. కాలేజ్ లిస్ట్ కావాలంటే 50 rupees కింద వెబ్సైట్ ద్వారా మీకు ఫాస్ట్గా వచ్చేస్తుంది. అదే మెసేజ్ చేద్దాం అనుకుంటే ఒక 10 to 15 minutes కొద్దిగా టైం అయితే డిలే అవుతుంది. సో మనకు 2025 ఏవి ఉంటాయి అవే ఉంటాయి. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సింపుల్గా ర్యాంక్ కార్డ్స్ వచ్చాయి కదా, మనకు జూలైలో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది సేమ్ వెబ్సైట్లోనే. అప్పుడు మీరు సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేయాలి. అదే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు చేసుకోవాలి. అదే GPAT గేట్ వాళ్ళు కూడా అక్కడ 2 types ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ PG సెట్ అండ్ గేట్ ఆర్ ఓన్లీ గేట్. సో PG సెట్ రాసిన వాళ్ళు, గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు, రెండు ఉంటే రెండు అప్లై చేసుకోండి. ఓన్లీ గేట్ ఉంటే గేట్, ఓన్లీ PG సెట్ ఉంటే PG సెట్. సో ఇది మనకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ గ్లాన్స్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి,
సో మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఓయూజేఎన్టీలో హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, ఫీజు ఎట్లుంటుంది, ఎంత ర్యాంక్ వస్తే మనకు సీట్ వస్తుంది, అవి సపరేట్ వీడియోస్ చేస్తాం. సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ప్రీవియస్ మీరు వీడియోస్ అన్ని చూసుకోవచ్చు, 24, 25 కావచ్చు, 2-3 ఇయర్స్ బ్యాక్ సైడ్ వీడియోస్ కూడా మీరు చూసుకొని కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లుంది ఆ కమెంట్ సెక్షన్లో కూడా చూడండి, ఎవరికి ఎట్లా ర్యాంక్ వచ్చింది. సో అవన్నీ చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. పీజీ సెట్ ఎంటెక్ ఎంఫార్మసీకి సంబంధించిన ప్లేలిస్ట్లు ఉంటాయి, అందులో చూసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో కింద మీ యొక్క ర్యాంక్స్, మీ బ్రాంచ్, సో మీ క్యాస్ట్ అవి మెన్షన్ చేస్తే మీరు కంపేర్ చేసుకోవచ్చు. కింద ఒక రఫ్ అనాలిసిస్ చేస్తా అప్కమింగ్ వీడియోస్లో. ప్రీవియస్ ఇయర్స్ డేటా అయితే మనకు అరైజ్ అయిపోయింది. సో అరైజ్ అయిపోయింది కాబట్టి నేను చేయలేకపోతున్నాను. సో మీరైతే మెన్షన్ చేయండి. ఎవరికైనా కాలేజ్ లిస్ట్ కావచ్చు, గైడెన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి. లింక్స్ ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.